మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎప్పటి నుంచో వస్తున్నారు, ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 30 lakhs 40 lakhs ఆల్రెడీ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో అంటే మాత్రం అందులో మీకు నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ చాలా ఉంటాయండి. లెస్ దాన్ 15% రిటర్న్ ఇస్తున్న ఫండ్స్ చాలా ఉంటున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క పోర్ట్ఫోలియో చూస్తున్నాం మేము. సో ఎప్పుడైతే మేము పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తామో ఉన్న 20 ఫండ్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర 15 ఫండ్స్ కానివ్వండి, అందులో హార్డ్లీ 18% క్రాస్ అయినవి 2, 3, 4 ఉన్నాయి తప్ప అత్యధికంగా ఉన్న ఫండ్స్ అన్ని కూడా బిలో 12% ఉన్నాయి. సో అట్లాంటి అన్నిటివి కూడా మనం పూల్ చేసి మనం ఎస్ఐఎఫ్స్ కింద మూవ్ అయిపోతే ఫర్దర్గా అక్కడి నుంచి ఒకసారి 10 lakhs ఎస్ఐపి చేసిన తర్వాత మనం కావాలంటే అక్కడి నుంచి కూడా 1000, 2000, 3000 అలా మనం అంతా ఎస్ఐపి చేసుకోవచ్చండి. అలా కనుక ఎస్ఐపి చేసుకుంటే మీకు అధిక లాభం వస్తుందని చెప్తున్నాను. ఒక ఫార్ములా అయితే ఉందండి, మనకి 10, 10, 10 అని చెప్తున్నాము. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000 కనుక ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 10 years 6 months కల్లా 1 crore అయితే వాళ్ళు చూడగలుగుతారని చెప్తున్నాను. సో అదండి ఎస్ఐఎఫ్స్లో ఉన్న బ్యూటీ. సో మ్యూచువల్ ఫండ్స్ అంతా ఓల్డ్ సిలబస్ లాగా అయిపోయింది, ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చిందండి ఎస్ఐఎఫ్. సో దీన్ని బాగా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఎప్పటికీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అత్యధికంగా రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.